ఇమ్యూనిటీని పెంచే క్యాబేజీ కొంచెం స్మెల్ వస్తుందని చెప్పేసి కొంతమంది ఇష్టపడరు. కానీ ఇప్పుడు పక్కా విలేజ్ స్టైల్‌లో ఫ్రై చూపిస్తాను. అలా చేయండి, సూపర్‌గా ఉంటది. ఒక క్యాబేజీని సన్నగా కట్ చేసి కొన్ని నీళ్లు కాస్త ఉప్పేసి ఉడకబెట్టుకోవాలి. అది ఉడికేలోపు కొంచెం కందిపప్పును కూడా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు క్యాబేజీ ఉడికిన తర్వాత నీట్‌గా పిండేసి పక్కన పెట్టుకున్న తర్వాత కారం పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. కారం పొడి కోసం 2 స్పూన్ల పుట్నాలు, తగినంత ఉప్పు, స్పూన్ కారం పొడి, 7, 8 ఎండు కొబ్బరి పలుకుల్ని మిక్సీకి ఆడించి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు పోపు కోసం కడాయిలో 3 స్పూన్ల ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత టీ స్పూన్ చొప్పున మినప్పప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చిని చిటపటలాడించి ఉడకబెట్టి పెట్టుకున్న కందిపప్పును కాస్త అంటే ఒక చిటికెడు ఉప్పు వేసి అలా వేగనివ్వాలి ఒక నిమిషము. తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యాబేజీని ఇందులో వేసి ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత ఆడించి పెట్టుకున్న కారం పొడి ఒక 3 స్పూన్లు వేయాలి. ఆ క్లిప్ మిస్ అయింది. వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, సూపర్‌గా ఉంటది.